హాయ్ అందరికీ. మనం ఈరోజు కొత్త టూర్ ప్లాన్ తోటి వచ్చాము. సో మనము టూర్కి కంచీపురం ట్రిప్కి వెళ్ళాము. కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి, అలానే రిమైనింగ్ దేవుళ్ళని దర్శించుకోవడానికి. ప్రజెంట్ ఈరోజు అయితే మనం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. మనం ఈరోజు రైల్వే స్టేషన్కి, యాక్చువల్లీ మీరు చూసినట్టు రైల్వే దిగిన తర్వాత మేము ఆటోలో మన రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఫ్రెష్ అప్ అయ్యి కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాము. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఈ లోపల నుంచే మనము గుడి లోపలికి ఎంటడానికి అవైలబుల్ ఉంది. సో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఇమ్మీడియట్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో నేను చాలాసేపు ఉన్నాను. నా ముందు ఒక లేడీ చాలాసేపు అక్కడే ఉంది, అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోకుండా. బట్ ఉండడం వల్ల నాకు టైం ఎక్కువ దొరికింది, ఎక్కువసేపు అమ్మవారిని దర్శించుకోవడానికి. బట్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్, మా అంతా టీం అంతా ఒక లైన్లో వెళ్తే నేను ఒక లైన్లో వెళ్ళాను. సో బై గాడ్ గ్రేస్ నాకు కూడా మంచిగా దర్శనం అయింది. సో లోపల మొబైల్ ఫోన్స్ అలవ్ లేవు. తమిళనాడులోగా ఎక్కడైనా కానీ లోపల మొబైల్ ఫోన్ తీసుకొని వీడియోస్ చేయడానికి అలవ్ లేదు. సో మేము అందుకొని మా మొబైల్స్ మాతోనే ఉన్నాయి, బట్ బయటికి తీసి మేము ఎక్కడ క్యాప్చర్ చేయలేదు లోపల. సో అందుకోసమనే మనము ఇక్కడ మొత్తం అంతా బయట వాతావరణం, కంచి కామాక్షి అమ్మవారి ప్రదక్షిణ చేస్తూ ఆ ప్రదక్షిణలో ఈ వీడియో మొత్తం రికార్డ్ చేశాను. లెఫ్ట్ సైడ్ మనం యాక్చువల్గా గుడి ప్రదక్షిణ చేస్తాం కదా, అట్లా ప్రదక్షిణలో గుడికి కుడివైపు నుంచి వచ్చి ఎడమ వైపు నుంచి మనం బయటకు వస్తాం కాబట్టి, సో అలా వస్తే మనకి ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్న కోనేరు ఉంది. సో ఈ కోనేరు మనము పైనుంచి కిందికి చూస్తాము. యాక్చువల్గా మనకు లెవెల్కి ఉండదు, పైనుంచి కిందికి ఉన్నప్పుడు చాలా పెద్దగా హైట్ అనిపించింది అండ్ లోతు కూడా ఉన్నట్టుంది. సో వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి కోనేరులో. అండ్ ఈ ఫ్రెష్ అప్ అయ్యి మోటార్స్ పెట్టి మొత్తం అంతగా రెగ్యులర్గా అది పూల్ క్రియేట్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి ఇమీడియట్గా శివకంచికి వెళ్ళాము. శివకంచిలో బేసిక్గా ఈ శివకంచి మొత్తము లోపల గుడి పెద్దగా ఉంది. అలానే లోపల గుడి గర్భగుడి క్లోజ్ చేశారు, కొంచెం కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది గుడి మొత్తంలో. సో అందుకోసం అని మాకు మన పక్కన ప్రతిమ ఒకటి సేమ్ శివుడి ప్రతిమ ఉంచి మనకు దర్శనం జరిగింది. సో అలానే ఇక్కడ గుళ్ళో ఉన్న నంది విగ్రహానికి కూడా పెయింట్స్ వేశారు. అంటే ఇది నార్మల్గా ప్రతిష్ఠించిన నంది కాకపోవచ్చు, సో బట్ చాలా బాగుంది నంది పెయింటింగ్స్ వేసిన తర్వాత. సో ఇలా గుడికి మొత్తానికి పెయింట్స్ కొత్తగా పెయింట్స్ వేస్తున్నారు. గుళ్ళో ఆర్కిటెక్చర్ అంతా చూస్తే మీకు చాలా ఇలా కనిపిస్తుంది, బాగుంది. సో ఈ గుళ్ళో కూడా మనకు కోనేరు ఉంది. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత మనం విష్ణు కంచికి వచ్చాం. ఇది విష్ణు కంచిలో ఉన్న ఎంట్రన్స్. యాక్చువల్గా మనం ఇప్పుడు చూసే గ్రీన్ కలర్ కోటింగ్ అంతా ఇక్కడ మొత్తం అంతా చూస్తే 360 డిగ్రీలో నేను వీడియో తీశాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. గుళ్ళోకి వచ్చిన తర్వాత అది మెయిన్ గోపురం, ఇది ఇంకో గోపురం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. అయితే ఈ విష్ణు కంచిలోకి వచ్చేటప్పుడు ఏమైందంటే మాకు చాలా టైం తక్కువ ఉంది. ఓన్లీ 10 to 15 మినిట్స్ టైం ఉంది. ఇంకా గుడి క్లోజ్ చేస్తారు అనగా ఆటో వాళ్ళకేమో వీళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. బయట యాక్చువల్గా ఆటో యూనియన్ వాళ్ళు ఈ గుళ్ళోకి డైరెక్ట్గా వెళ్ళేదానికి వాళ్ళు ఒక లెఫ్ట్ సైడ్ గోపురం దగ్గర ఆపితే మేము అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి లోపల చాలా ఉరుకుతూ వెళ్ళి ఆ విష్ణు కంచిలో యాక్చువల్గా ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే కంచికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత మెయిన్ బంగారు బల్లి, వెండి బల్లిని తాకడానికి ఉంటుంది. సో అవన్నీ మనం తాకడానికి వాళ్ళు టైం అంటే టైం యాక్చువల్గా క్లోజ్ చేసేస్తారు. సో అందుకని మేము పరిగెత్తుతూ వెళ్ళి అవి దర్శించుకొని ఆ పక్కన మనకు రామనిలయం ఉంటుంది. సో రాముల వారి ఉన్న స్థలము. సో యాక్చువల్లీ ఇక్కడ రాముల వారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. సో మేము ఇక్కడ కాసేపు ఫోటోషూట్ చేసుకొని కాసేపు కూర్చొని యాక్చువల్లీ చాలా ఇమీడియట్గా మేము ఉరికెత్తుతూ అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం కాబట్టి హరిగా సో ఆరామ్సే నిదానంగా కూర్చొని అంతా చేసుకున్నాం. సో ఇక్కడ ఈ ముందు భాగంలో మనకు రావి చెట్టు అవన్నీ ఉంటాయి. ఇది చాలా హైట్లో ఉంటుంది కొంచెం. ఇది రామనిలయము. సో ఇక్కడ నుంచి మనకు కోనేరు కూడా ఉంది ఈ గుళ్ళో. సో మీరు చూస్తే ప్రతి గుళ్ళో, తమిళనాడులో ఉన్న ప్రతి గుళ్ళో, మేము చూసిన ప్రతి గుళ్ళో కోనేరు ఉంది. కోనేరు మాత్రం చాలా హైట్లో ఫుల్ వాటర్ తోటి నిండిపోయినాయి. ఎక్కడ కూడా అంటే ఫుల్ మీన్స్ ఆ వాటర్ ఎంత కన్సిస్టెన్సీ ఉందో అంత కన్సిస్టెన్సీ తోటి బాగానే ఉంది. సో ఇప్పుడు ఇది మనం చూస్తుంది విష్ణు ఆలయంలో, విష్ణు కంచి దాంట్లో విష్ణు ఆలయం. ఇక్కడ నరసింహస్వామి ఉంటారు, వెంకటేశ్వర స్వామి కూడా పైన ఉంటారు.
సో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు, కింద నరసింహస్వామి ఉంటారు, పైన వెంకటేశ్వర స్వామి ఉంటారు. అలానే మనకు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మనకు బంగారు బల్లి, వెండి బల్లి, సూర్యుడు, చంద్రుడు అవి తాకిస్తారు. దెన్ ఆ తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్ అవన్నీ చూసి బయటకు వచ్చేటప్పటికి మాకు టైం అయిపోయింది. సో కంచి నుంచి మేము బయటకు వచ్చి తాంబరం రైల్వే స్టేషన్కి వచ్చాము. తాంబరం నుంచి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి ట్రైన్ అవైలబిలిటీ ఉంది. తాంబరంలో మేము మా బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసి తాంబరం రైల్వే స్టేషన్లో లాకర్ తీసుకొని అక్కడ మా బ్యాగ్స్ అన్ని పెట్టేసి కొంచెం బయట సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఇక్కడ సైట్ సీయింగ్స్ వచ్చిన తర్వాత కొంచెం ఈ రైల్వే స్టేషన్ ముందే కొంచెం మనకు చాలా మార్కెట్ ఉంది. నార్మల్ మార్కెట్ అంతా, వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, అలానే చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా తీసుకోవడానికి. సో ఇక్కడ మీరు చూస్తుంది నన్నే, సో ఎవరైతే మాట్లాడుతున్నారో నన్నే చూస్తున్నారు. సో ఇక్కడ ఇదంతా స్ట్రీట్ వ్యూ. ఈ వెళ్తున్న లైన్లో మనకు ఒక చర్చి కూడా కనిపించింది. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం రిలయన్స్ ట్రెండ్స్ అని కనబడింది. దాంట్లో మా ఫ్రెండ్స్కి ఏమో కావాలంటే షర్ట్, ప్యాంట్ అది పర్చేజ్ చేశారు. దెన్ ఆ తర్వాత మేము డిన్నర్ ఈ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకొని మళ్ళీ బ్యాక్ రైల్వే స్టేషన్కి వచ్చి మా బ్యాగ్స్ అన్ని పికప్ చేసుకొని దెన్ మేము ఈ తాంబరం రైల్వే స్టేషన్ నుంచి ముందుకు వెళ్ళాము నెక్స్ట్ డెస్టినేషన్కి. సో ఇది మొత్తం మనము 3 days ట్రిప్గా ప్లాన్ చేసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ట్రిప్కి సంబంధించిన ఆ రోజు ఏమేమైతే కవర్ చేసామో మొత్తం ఒకటే వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. ఇది తాంబరం రైల్వే స్టేషన్ లోపల మా ట్రాక్ నెంబర్లోకి వచ్చేసి జస్ట్ అలా కాసేపు కూర్చుంటే అట్లా ఎలా ఉంది తాంబరం రైల్వే స్టేషన్ అని మొత్తం అంతా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. సో అందరికీ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, follow my channel. Thanks for seeing. Until for next video, take care, bye.